తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ఆరోపించారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమలలోని టీటీడీ గోశాలలో గత 3 నెలల్లో సుమారు 100 గోవులు చనిపోయాయని చేస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. గోశాలలో ఆవులన్నీ క్షేమంగా ఉన్నాయని, భూమన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు అన్యమత ప్రచారానికి పరోక్షంగా అనుమతులు ఇవ్వడం మరిచిపోయారా అని ఆయన ప్రశ్నించారు. వయసు రీత్యా, వృద్ధాప్య రీత్యా, అలాగే ప్రసవించే సమయంలో, అలాగే అనారోగ్య సమయంలో కొన్ని గోవులు ప్రతి నెల 10 గోవులు చనిపోతాం అది సహజం. గత 3 నెలల్లో అక్కడ 40 గోవులు మాత్రమే చనిపోయింది. అవి కూడా ఒక వృద్ధాప్య రీత్యా నార్మల్ గానే చనిపోయినాయే తప్ప ఎటువంటి అశుభ్రత ఆయన చెప్పిన కామెంట్స్ కి ఏమీ సంబంధం లేదు. ఆయన శుభ్రంగా లేదు అని తెలియజేశాడు. అక్కడికి వచ్చే భక్తులందరూ ఇదివరకు మీద ఎంతో శుభ్రంగా ఉందని చెప్తూ జరిగింది. అక్కడ పనిచేయడానికి 260 మంది పైన ఎంప్లాయీస్ ప్రత్యేకంగా గోశాలలో మాత్రమే ఆ గో రక్షణ కోసం పనిచేస్తారు. అత్యాధునికమైన ఎక్విప్మెంట్ తో వాటిని శుభ్రం చేస్తూ, అలాగే అక్కడ బ్లీచింగ్, అనేక క్లీనింగ్ ఏర్పాట్లు చేస్తూ ఉన్న స్థలాన్ని ఆయన దగ్గర ఎటువంటి వీడియో ఏమైనా ఉంటే అశుభ్రంగా ఉందని బయట పెట్టాలని నేను కోరుతున్నా. ఏమైనా ఆధారం లేకుండా నిరాధారంగా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ ట్యాగింగ్ లేదు, జియో ట్యాగింగ్ లేదు ఆవులకి అని చెప్తూ జరిగింది. గోవులకి ఖచ్చితంగా 2668 ఆవులకి జియో ట్యాగింగ్ ఉంది అక్కడ. అలాగే ఆ ఆవులు గోరక్షణకి ప్రతిరోజు జనన మరణాలు కూడా రిజిస్టర్లో నమోదవుతాయి. అక్కడ రిజిస్టరే లేదంటున్నారు. మరి తిరుపతి బోర్డు ఆయన చైర్మన్ గా చేసి ఆ మాత్రం కూడా తెలియదా అని నేను ఆయన్ని ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా అక్కడ పోస్ట్ మార్టం చేస్తా లేదు అంటున్నారు. అసలు ఆ ప్రభుత్వాలు ఎన్ని మారినా ఎప్పుడు ఏమైనా అనుమానాస్పదలో చనిపోతే పోస్ట్ మార్టం చేస్తారు తప్ప, అంతేగాని న్యాచురల్ డెత్ కి ఎప్పుడు అక్కడ పోస్ట్ మార్టం చేసిన దాఖలు లేదు.